నమస్తే, నేను సిరి. అమరావతి గ్రాండ్ రీస్టార్ట్తో అన్ని విధాలుగా లైన్ క్లియర్ అయింది. ఎన్నో చిక్కులు అవంతరాల అనంతరం ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. అమరావతి రాజధానితో పాటు గత ప్రభుత్వం చెప్పిన పరిపాలన, న్యాయ రాజధానుల పరిస్థితి ఏంటన్న చర్చ ప్రస్తుతం ప్రజల్లో జరుగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో 3 రాజధానులు అవసరం అంటూ గత ప్రభుత్వం 5 ఏళ్లుగా హడావిడి చేసింది. కాగా 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించారు. ఓన్లీ 1 రాజధాని అమరావతి కావాలంటూ జనం తీర్పు చెప్పారు. ఈ పరిస్థితులలో గత ప్రభుత్వం చెప్పిన మిగిలిన 2 రాజధానుల సంగతేంటి, వాటి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది అనే చర్చకి దారితీస్తుంది. గత ప్రభుత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుని ఏర్పాటు చేస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు ప్రవేశపెట్టారు. శాసన మండలిలో బలం లేకపోవడంతో, కొన్ని న్యాయపరమైన అవంతరాలు ఎదుర్కోవడంతో ఆ బిల్లుని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ 3 రాజధానులే తమ విధానమంటూ ఎన్నికలకు వెళ్ళింది గత ప్రభుత్వం. తన పాలన కాలంలో కర్నూలులో లోకాయత్, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది కూడా. హైకోర్టుని కర్నూలుకే తరలిస్తామని ప్రకటించింది. కానీ కేంద్రం సుప్రీంకోర్టు అనుమతులు ప్రక్రియ కూడా ప్రారంభించకపోవడంతో కర్నూలు హైకోర్టు ప్రతిపాదన పెండింగ్లో పడింది. మరోవైపు పరిపాలన రాజధానిగా చెప్పిన విశాఖలో ఏ కార్యాలయాన్ని ప్రారంభించలేకపోయింది వైసీపీ సర్కార్. రిషికొండపై దాదాపు 450 కోట్లతో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించింది. ఇది క్యాంపు కార్యాలయం కాదంటూ అప్పట్లో చెప్పిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు రిషికొండపై రహస్యంగా భవనాలు నిర్మించి విమర్శలకు గురయ్యారు. ప్రభుత్వం మారడం, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి తీర్చిదిద్దడంతో కర్నూలు, విశాఖల్లో ప్రస్తుతం ఉన్న కార్యాలయాలు, భవనాలు ఏం చేస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వాస్తవానికి విశాఖలో ఎలాంటి రాష్ట్ర స్థాయి కార్యాలయం ఏర్పాటు చేయనప్పటికీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా నిర్మించిన రిషికొండ భవనాల భవిష్యత్తుపైనే ఆసక్తికర చర్చ జరుగుతుంది. 100 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలను ఏం చెయ్యాలన్న విషయంపై కూటమి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోతుంది. 7 స్టార్ హోటల్స్ మాదిరిగా నిర్మించిన రిషికొండ భవనాలు, కార్యాలయాలు నిర్వహించడానికి అనుగుణంగా లేవని చెప్తున్నారు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు. మరోవైపు విశాఖను పరిపాలన రాజధానిగా గత ప్రభుత్వం ప్రకటిస్తే, కూటమి ప్రభుత్వం మాత్రం ఆర్థిక రాజధానిగా విశాఖను పరిగణిస్తుంది. పరిపాలన వ్యవహారాలు మినహా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. ఐటీ హబ్ ఏర్పాటుతో పాటు విశాఖలో 1000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర అతిపెద్ద నగరంగా విశాఖను పరిగణిస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి విశాఖను కీలకంగా ప్రభుత్వం భావిస్తుందని టాక్. విశాఖ రిషికొండలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం 21.6 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ క్యాంపస్ ద్వారా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎకరానికి 99 పైసలు నామమాత్రపు లీజ్ నిర్ణయించడం రాష్ట్ర చరిత్రలో తొలిసారి. దీన్ని పెట్టుబడి 13,070 కోట్లు 2024 డిసెంబర్ నాటికి భవనాల కేటాయింపు పూర్తి చేసి గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేశారు. అలాగే లూలు గ్రూప్ విశాఖపట్నంలో ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ నగరంలో వాణిజ్య ఈవెంట్ సౌకర్యాలను మెరుగుపరుస్తుందని చెప్పాలి. ఇది భారీ పెట్టుబడి ప్రాజెక్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది త్వరలో స్టార్ట్ కాబోతుంది. స్టీల్ పరిశ్రమ అభివృద్ధికి ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీపీసీ హైడ్రా పవర్ ప్లాంట్, ఇంటర్నేషనల్ స్టేడియంస్కి ఇలా ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖ డెవలప్మెంట్లో ముందుకు సాగుతుంది. ఇదే సమయంలో కర్నూలుకి హైకోర్టు తరలింపు ప్రక్రియను ఫుల్ స్టాప్ పెట్టిన కూటమి ప్రభుత్వం అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను యథావిధిగా కొనసాగిస్తుందని చెప్తున్నారు. దీంతో పేరు ఏదైనప్పటికీ 3 రాజధానుల అన్న ప్రతిపాదనకు అనుగుణంగానే 3 ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజులలో మిగతా ఏరియాస్లో డెవలప్మెంట్ కోసం ఎటువంటి వ్యూహాలతో కూటమి సర్కార్ ముందుకు వెళ్తుందో. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.